రియాక్షన్ తీసుకుందాం. చిన్నపరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు ఈ ఇన్సిడెంట్ ని మీరు? ప్యానల్ సభ్యులకు అలాగే 6 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కూటమి ప్రభుత్వం అఘాయిత్యాలు, ఈ మాటలు, ఈ బూతులు వింటా ఉంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న రేవ్ పార్టీ పెట్టి జనసేన వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో రేవ్ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో రేవ్ పార్టీ అనేది మనం వినలా ఎప్పుడు కూడా. అలాంటిది అంతకుముందు ఇంకొక 15 రోజుల ముందు ఎవరితో పుట్టినరోజు అయితే న్యూడ్ డాన్స్ నేర్పించారు మహిళలతోటి. అలాగే ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మహిళలు మాత్రమే రావాలి ఈ కార్యక్రమానికి, ఎంజాయ్ చేయాలి అని ఆయన కానీ వాళ్ళ అన్న కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ మాట వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుని చూస్తే ఈ మహిళలందరూ కూడా ఒక చోట కూడిన తర్వాత సరే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి జరుగుతుందేమో, ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా, భార్యాభర్తలు అందరూ కుటుంబాలతో రమ్మని చెప్పేసి ఎక్కడైనా చెప్తారు కానీ ఓన్లీ మహిళలే రావాలని చెప్పేసి చెప్పడం మీద ఆ మాధవి లత అనే అమ్మాయి ఆమె కూడా రాజకీయ ఉండమ్మా ఈ మాట మొత్తం ఫ్యామిలీ రాండి అని చెప్తారు. ఫ్యామిలీలో ఒకరు హస్బెండ్ బాగుంటారు, ఒకరు ఎట్లా అంటే ఎట్లా ఉంటారండి మగవాళ్ళు. ఇదంతా ఓన్లీ ఇక్కడికి వచ్చి ఎవరైనా చేతులు వేస్తే కాలు వేస్తే ఎలా అండి? అక్కడ పోలీసులు ఉన్నారు, ప్రొటెక్షన్ కోసం మాకు పోలీసులు కూడా పెట్టినారండి. అంత సేఫ్టీ ఉంది అక్కడ మాకు. అలాంటిది ఫ్యామిలీతో వచ్చి మగవాళ్ళు వచ్చి డ్రింక్ చేస్తారు. ఆ రోజు 31st నైట్ కాబట్టి చేతులు వేస్తే ఏం చేస్తారండి? అందుకని ఎవరిని అలో చేయలేదు, కానీ పిల్లల్ని మాత్రం అలో చేసినారు. పిల్లలు అయితే వచ్చినారు, పిల్లలు ఫ్యామిలీ వాళ్ళ తల్లితో పాటు పిల్లలు వచ్చినారు. హస్బెండ్ ఒకటి లేడు. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు కంప్లీట్ చేయండి. మీరు కూడా చూసింటారు. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం మేడం, కొద్దిసేపు కంప్లీట్ చేసినాక మళ్ళీ మీరు రండి. 2 నెలలు అక్కడ సినిమా షూటింగ్ చేసిందని ఆ అమ్మాయి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కొంత అవగాహన ఉండటం వల్ల మాట్లాడిందేమోనని నేను అనుకుంటా ఉన్నా. ఆ మాట్లాడిన సందర్భంలో ఆ జేసీ పార్క్ దగ్గర ఇలా ఈ గంజాయి తాగేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇళ్ళు ఉంటారని ఆ అమ్మాయికి ఉన్నటువంటి సమాచారాన్ని చెప్తూ మగవాళ్ళని లేకుండా ఫ్యామిలీ లేకుండా ఇండివిజువల్ గా మహిళలు పిలవటం ఏందని చెప్పేసి ఆ అమ్మాయి పిలిపించింది. ఓకే, వాళ్ళు కూడా ఓ పార్టీలో ఉన్నారు, వాళ్ళ కూటమిలోనే ఉన్నటువంటి ఆమె కూడా మహిళా నేతే. ఆ మహిళా నేతని ఎలా పడితే అలా మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడి మహిళలంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదంటానికి ఇదో మచ్చు తునక. అలాగే ఈస్ట్ వెస్ట్ లో జరిగినటువంటి న్యూడ్ డాన్స్ నేర్పించి మహిళలతోటి అక్కడ ఎంజాయ్ చేశారు. అలాగే మొన్నటికి మొన్న రేవ్ పార్టీ పెట్టేసి 31st నైట్ జనసేనకు సంబంధించిన వాళ్ళు చేసేది ఏం సార్? ఎటు పోతుంది ఈ రాష్ట్రం? అభివృద్ధిలో పోతా ఉందా లేకపోతే అభివృద్ధి కుంటుపడటానికి ఈ కూటమి ప్రభుత్వం కారణమవుతుందా? ఈ జిఎస్టీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో జిఎస్టీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే వీళ్ళు అభివృద్ధి మీద ఏ రాష్ట్రం ఏ మాత్రం కూడా దృష్టి పెట్టినట్లు లేరు. ఎంజాయ్ చేయటమే వాళ్ళ యొక్క లక్ష్యం, ఎంజాయ్ చేయటమే వాళ్ళ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరు ఇప్పుడు కొత్తగా చెప్పారు. ఒక నిమిషం అండి చిన్నపరెడ్డి గారు, మీకు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చిన్నపరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల గురించి కూడా చెప్పండి, మీరు చేసిన అవినీతి గురించి చెప్పండి. రైట్ చిన్నపరెడ్డి గారు, ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, చిన్నపరెడ్డి గారు, పర్వీన్ గారు ఒక నిమిషం ఆగండి. యామిని గారు లైన్ లోకి వచ్చారు, ఒకసారి యామిని గారితో మాట్లాడదాం. యామిని గారు నమస్తే అండి. యామిని గారు, ఎస్ యామిని గారు ఫోన్ కట్ అయినట్టుంది. ఓకే చిన్నపరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము చెప్పమంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారే మంచోడు నాయన అని చెప్పేసి మేము చెప్పమంటే చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారి మంచి అనేది నిలకడగా తెలుస్తుంది, నిజాలు అనేది లేటుగా తెలుస్తాయి, అబద్ధాలు అనేది వెంటనే బయటకు వస్తాయి. అలాంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు. జమిలీ ఎలక్షన్లు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత అనేటటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. ఈ భూత పురాణం ఏంటి సార్?
ఎక్కడైనా మనం ఆ మహిళలు టీవీలు చూడాలంటేనే భయమైతా ఉన్నటువంటి రోజులు నడుస్తా ఉన్నాయి సార్. ఇప్పటికైనా మీడియా పరంగా మీరన్నా పిలిపించి ఈ మంత్రులు ఎలా మాట్లాడారో సభ్య సమాజం చూసింది. మీరు మ్యూట్ చేసుకొని సెన్సార్ కట్ పెట్టి చూపించాల్సినటువంటి టీవీలలో చూడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా సమాజానికి సభ్య సమాజం రిసీవ్ చేసుకుందో ఓకే బ్రహ్మం గారు చూసినవే. బ్రహ్మం గారు మీ టైం ఇప్పుడు ఏ మాత్రం సమర్థిస్తున్న అరవింద్ గారు ఆగండి మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి. మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. దీన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే రామ్ బ్రహ్మం గారు, మీరు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందని నేను అనుకోవట్లే. ఇంకా రైట్, ఒక నిమిషం సార్. సమర్థించడం కాదు, తప్పుడు అనేటటువంటి పరిస్థితి. పర్వీన్ గారు ఆగండి. బ్రహ్మం గారు ఒక నిమిషం ఆగండి. బీజేపీ నేత శివగంగారెడ్డి గారు రైట్ ఓకే. యామిని గారు